ఎస్బీఐ డే ఇంట్లో చొరబడి దొంగతనం జరిగిన కేసులో పెద్ద మొత్తంలో మనకి మన రీసెంట్గా ఆర్మూర్లో ఒకటి ఎస్బీఐ అయింది. ఫస్ట్ దాంట్లో పోయిన డబ్బుల్ని మొత్తం రికవర్ చేయడం జరిగింది. విషయానికి వస్తే ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర 9ంటికి అందాజగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ ఉంటే చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ 19 లక్షల దాకా క్యాష్, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైన్, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, దాని మీద ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, ముగ్గురు అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1 తెలిసి వాళ్ళు బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పూనుకుంటారని వాళ్ళు లేని టైం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పాలగొట్టి ఇంట్లో బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సహాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ కూడా కస్టడీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అప్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరగా పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్లో 1 లక్ష రూపాయలు సల్మాన్ ఖాన్ తన ఖర్చు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు క్లియర్ చేస్తుంది. అయితే విజయ్ అగర్వాల్ మీద పాత కేసు ఉండడం వల్ల ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ అమౌంట్లో క్యాష్ పోవడం, తర్వాత ఇన్ఫర్మేషన్, తర్వాత ఆర్మూర్ పోలీసులు, తర్వాత సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అందరూ గురించి ఎఫర్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత మొత్తం ఆపరేషన్ లీడ్ చేసిన వెంకటేశ్వర రెడ్డి, ఏసీ ఆర్మూర్ గారిని, తర్వాత అక్కడ ఫీల్డ్లో ఉండి మొత్తం చూస్తున్న ఇన్స్పెక్టర్లు ఆర్మూర్ సత్యనారాయణ, అట్లాంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, తర్వాత మన ఎస్ఐలు రజనీకాంత్, తర్వాత టీమ్ అమరేందర్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ PC, సతీష్ PC, అశోక్ PC, అన్వేష్ PC, వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, మీతో ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటికి వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి లేదా సేఫ్ ఖర్చులో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో చూసినట్టు తెలిసిన బంధువు లేదు ఇంట్లో అఫెన్స్కి ఊరికొల్పారు, డైరెక్ట్గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎక్కువైన ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని మన దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.